భారతదేశంలోని పౌరుల ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యత. పౌరుల హక్కులను మరియు స్వేచ్ఛను కాపాడతాయి. ప్రభుత్వం నియంతృత్వంగా మారకుండా నిరోధిస్తాయి. వ్యక్తుల అభివృద్ధికి మరియు దేశాభివృద్ధికి అవసరం. న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు: 1. సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానమే. ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవు. కులం, మతం, లింగం, ప్రాంతం వంటి ఆధారంగా వివక్ష చూపకూడదు. 2. స్వేచ్ఛా హక్కు. భావ ప్రకటన స్వేచ్ఛ, సభలు నిర్వహించుకునే స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ, జీవించే హక్కు మొదలైనవి స్వేచ్ఛా హక్కుకి సంబంధించినవి. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. వెట్టి చాకిరీ మరియు బలవంతపు పనిని నిషేధిస్తుంది. 4. మత స్వాతంత్రపు హక్కు. ప్రతి ఒక్కరికి నచ్చిన మతం పాటించే, ఆచరించే మరియు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. 5. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. మైనారిటీ వర్గాల వారికి వారి భాష, సంస్కృతిని కాపాడుకునే హక్కు, విద్యా సంస్థలను స్థాపించే మరియు నిర్వహించే హక్కు ఉంది. 6. రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ప్రతి పౌరునికి ఉంది.